2024 భారతదేశ ఎన్నికల్లో ఆప్కి బార్ 400 బార్ అని 400 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని బీజేపీ ఒంటరిగా అది కూడా గెలుస్తామని చాలా హడావుడి చేసింది. కానీ కట్ చేస్తే ఎన్డీఏ మొత్తానికి కూడా నితీష్ కుమార్ చంద్రబాబు లేకపోతే ఎన్డీఏ గవర్నమెంటే ఫామ్ అయ్యేది కాదు ఈరోజు. అట్లాంటి సిచ్యువేషన్కి పడిపోయింది. ఇంకొకసారి మళ్ళీ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ అవకాశాలు, అంటే వాళ్ళలో యూనైటీ లేకపోవడం కావచ్చు, సరిగ్గా వాళ్ళు స్టాండ్ తీసుకోలేకపోవడం కావచ్చు, కేజ్రీవాల్ ఇష్యూస్, ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల యూపీఏ వెనకపడింది, ఐఎన్డీఏ వెనకపడింది. దాన్ని బీజేపీ క్యాష్ కూడా చేసుకోలేకపోయింది. అందువల్ల బీజేపీకి ఒంటరిగా సీట్లు అయితే రాలేదు ప్రభుత్వం ఫామ్ చేయడానికి. సో అధికారంలో కేంద్రంలో ఉన్నారే కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకునే సీట్లు లేకపోవడం అనే దాన్ని బీజేపీ పెద్దలు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దానికోసం 2014 నుంచి 19 వరకు జమ్లీ 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 అన్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని జమ్లీ కింద మార్చుకునే ఆలోచనలు 2027లో జమ్లీ కింద తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. దానికోసం మొన్న జరిగిన పహల్గామ్ తర్వాత జరిగినటువంటి పాకిస్తాన్ భారత్ సంబంధించిన ఒక యుద్ధ వైఖరిని ఉపయోగించుకోవడం బీజేపీ ఈ తిరంగా ర్యాలీ అని అవన్నీ కూడా నిర్వహిస్తూ 11 రోజుల పాటు హడావుడి చేస్తుందని, దాన్ని కంప్లీట్గా ఓట్ల కోసం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందనే డిస్కషన్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా దేశవ్యాప్త జమ్లీ అంటేనే 1 నేషన్ 1 ఎలక్షన్, ఒక్కసారిగా ఎంపీలందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎలక్షన్ పెట్టేస్తారు. ఆ ఎలక్షన్తో ఒకేసారి వెళ్ళి ఎంపీ ఎమ్మెల్యే ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో అట్లాగే వేస్తారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం మారుతుంది. ఒకసారి ఎంపీకి వెళ్ళి ఓటు వేయాలి, ఇంకోసారి ఎమ్మెల్యేకి వెళ్ళి, అట్లా కాకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ పెట్టేయడానికి మనం అంటాం. అట్లాంటిది ఖచ్చితంగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని, మొన్న జరిగిన పాకిస్తాన్ ఇష్యూని, పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు పేచం అణిచేసాం మేము అనే ఒక ఫీలింగ్ జనాల్లో ఆల్రెడీ బిల్డ్ అయింది. కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటూ ఎలక్షన్కి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారని, కమింగ్ 2 years కూడా పాక్ వర్సెస్ ఇండియా చాలా స్ట్రాంగ్గా జరిగే అవకాశం ఉండడంతో ఇందులో స్ట్రాంగ్ పార్టిసిపేషన్ చూపించి 2027లో ఎట్టి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎలక్షన్ తీసుకొచ్చే ఆలోచనలో జమ్లీ ఎన్నికలు తీసుకొచ్చే ఉద్దేశంలో నరేంద్ర మోడీ కానీ, జేపీ నడ్డా కానీ, అమిత్ షా కానీ ఉన్నారు. వీళ్ళు ముగ్గురే డిసైడ్ చేసేది. వీళ్ళు కాకపోతే అదాని అండ్ అంబానీ తప్ప ఈ 5గురిని దాటి దేశంలో ఎటువంటి డెసిషన్ జరగదు, చిన్నదైనా ఎంత పెద్దదైనా. సో ఇట్లాంటి థింగ్స్ నడుస్తున్న ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు సూపర్ 6 సంబంధించిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే ఆలోచనలు ఆయన కూడా ఉన్నట్టు, అట్లాగే మహిళలకంటూ ప్రత్యేకంగా ఇంకొన్ని మహిళా ఓటర్లు ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్రానికి సంబంధించిన మహిళా ఓటర్ల కోసం పథకాలను కొత్తవి తీసుకొచ్చే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నారని, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు వచ్చి తీరుతుంది అనే డిస్కషన్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది పాక్ ఇండియా ఇష్యూ తర్వాత. సో మీకేమనిపిస్తుంది, నిజంగా 2027లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు జరిగితే ఆబ్వియస్లీ జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఒక్కరు పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది, కాంగ్రెస్ విడిగా, సిపిఎం విడిగా. ఈ పరిస్థితుల్లో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం జగన్కు ఉందా, లేదా మళ్ళీ సీఎం అయ్యే అవకాశం చంద్రబాబుకే ఉంటుందా? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి గడిచిన 1 yearగా మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి.